నమస్తే. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని పరారీలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. సో, దీన్ని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చింతమనేని పరారీలో ఉన్నారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజమై ఉండొచ్చు సార్? చింతమనేని చరిత్ర ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక కుంభకోణం అక్రమ రవాణా చేస్తున్నప్పుడు అక్కడ ఎంఆర్ఓ విశాలాక్షి అనుకుంటాం పేరు, ఆమె అడ్డు చెప్పినప్పుడు ఆమెని అందరి ఎదురుగానే అతను కొట్టడం, దాన్ని చంద్రబాబు కూడా సపోర్ట్ చేయడం, అప్పట్లో అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఓడించడానికి చింతమనేని కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అప్పుడు అంటే ఇలాంటి వాళ్ళు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా నెగిటివిటీ పెంచాయి చంద్రబాబు ప్రభుత్వం మీద. దాన్ని కంట్రోల్ చేయకుండా చంద్రబాబు కూడా వాళ్ళని విచ్చలవిడి వదిలేశాడు ఎమ్మెల్యేలని అన్న చెడ్డ పేరు కూడా చంద్రబాబు విపరీతంగా వచ్చింది. అలాంటి నోటోరియస్ చింతమనేని. ఆ తర్వాత దళితుల మీద కూడా అతను దాడులు చేసిన ఇవి కూడా బయటకు వచ్చాయన్నమాట. సో దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక అతని మీద కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టారు. జగన్ ప్రభుత్వం బాగానే వేధించింది అతను. ఎందుకంటే చాలా తీవ్రమైన పరుష పద్యాలంతో మాట్లాడే వ్యక్తుల్లో చింతమనేని ఒకడు. ఎవరిని కేర్ చేయకుండా ఇష్టం వచ్చిన ఒక రౌడీయిజం చలాయించడంలో ఇతను మించిన వాళ్ళు లేరు. సో ఆ కాంటెక్స్లో ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందంటే, ఎన్నికలలో కొన్ని రిగ్గింగ్లు అట్లాంటివి పాల్పడుతున్నారు, గొడవలు చేస్తున్నారని చింతమనేని వర్గం మీదకి వీళ్ళు పోలీసులు దాడులు చేశారు. ఆ దాడులు చేసినప్పుడు పెదవేగి మండలం కొప్పులవారిగూడెం దగ్గర ఇది జరుగుతుంటే అక్కడికి వెళ్ళి రాజశేఖర్ అనే వ్యక్తి కత్తెరతో వైసీపీ వాళ్ళ మీద అటాక్ చేశాడు. సో ఎవరు ఆ రాజశేఖర్ ఇతని అనుచరుడు అనమాట, చింతమనేని అనుచరుడు. సో పోలీసులు వెళ్ళి ఆ రాజశేఖర్ని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతను ఇంకా కోర్టుకి పెట్టాలి. ఈ లోపల చింతమనేని ఒక పెద్ద 100 మందితో పోలీస్ స్టేషన్ మీదకి అటాక్ చేసి సినిమా పక్కీలో ఆ అబ్బాయిని విడిపించుకొని వెళ్ళాడు. పోలీసులు ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే 100 మంది పోలీస్ స్టేషన్ చుట్టుముట్టేశారు. సో దాంతో సీరియస్ అయింది పోలీస్ డిపార్ట్మెంటు. 24 గంటల లోపల రాజశేఖర్ని పట్టుకొని రమ్మని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున కోంబింగ్ చేసి ఆ రాజశేఖర్ని పట్టుకున్నారు. పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేశారు, అతన్ని జైలుకి పంపించారు. సో అప్పటి వరకు చింతమనేని మీద ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కేసు లేదు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారో విపరీతంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టేశారు. ఐపీసీ 224, 225, 353, 143, రెడ్ విత్ 149 ఇలాగా సెక్షన్స్ అన్నీ పెట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అదేమో ఫ్రైడే మొన్న జరిగింది. సో ఫ్రైడే కానీ అయితే వీళ్ళు అరెస్ట్ చేస్తే 2 రోజులు మనల్ని వాయిస్తారు, వీళ్ళు కోర్టుకు పెట్టరు అని చెప్పి చింతమనేని ఏం చేశారంటే పారిపోయాడు. ఒక 14 మందితో పారిపోయాడు. 14 మంది కూడా నిందితులు అనమాట. అంటే మెయిన్గా ఇతనితో పాటు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి పోలీసులను బెదిరించి తీసుకొని వెళ్ళిన వాళ్ళు 14 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ 14 మంది చింతమనేని మిస్సింగ్ అనమాట. 16వ తేదీ నైట్ నుంచి మిస్సింగ్. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. దాదాపు 6 బృందాలు ఏర్పడ్డాయి దీనికోసం. బెంగళూరులో ఉండారని ఒక టాక్ నడుస్తుంది, హైదరాబాద్లో ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. ఈ 2 సిటీలు కూడా బృందాలు అయి వెతుకుతున్నాయి. అయితే చింతమనేని ప్లాన్ ఏంటంటే ముందుగా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటే మనం సేవ్ అవ్వచ్చు అని. ఎందుకంటే అతనికి 93 కేసులు ఉన్నాయి అతని మీద, ఇది 94వ కేసు. సో అతను పండిపోయి ఉంటాడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. పోలీస్ స్టేషన్ ఎలా మేనేజ్ చేయాలి, కోర్టులను ఎలా చేయాలి, జైలు ఏంటి, ఇవన్నీ అతనికి కొట్టిన పిండి. కాబట్టి అతను ఇప్పుడు లాయర్ల ద్వారా ట్రై చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 2 పార్టీల్లో కూడా ఇలాంటి బ్యాచ్లు అక్కడక్కడ ఉండారు. వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే చంద్రబాబుకి ఇబ్బంది తెలుగుదేశంలో, అటు జగన్కి కూడా కొన్ని అట్లాంటి బ్యాచ్లు ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దారెడ్డి తాడిపత్రిలో జగన్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితిలో అతను ఉండడు అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి చంద్రబాబుకైనా జగన్కైనా అక్కడ లోకల్గా పాలిటిక్స్ చేయాలంటే వాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేసో లేకపోతే వాళ్ళని పక్కన పెట్టేసో చేయలేరు. వాళ్ళ ద్వారానే చేయాలి మంచో చెడ్డో. అట్లా అనేక చోట్ల వీళ్ళు పాతుకుపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అఖిలప్రియ ఇంత రౌడీజం చేసి ఇక్కడ జైలుకి వెళ్ళి ఇన్ని చేసినా మళ్ళీ చంద్రబాబు ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది. సో కారణం ఏంటంటే అక్కడ వేరే ఆల్టర్నేటివ్ ఆయనకి లేదు.
వేరే వాళ్ళకి ఇస్తే ఆమె ఓడిస్తుంది వాళ్ళని. సో అందుకని ఆమెకే ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అట్లాగే జగన్ కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. సో దీన్ని వీళ్ళు కొద్దిగా లాంగ్ టర్మ్లో అయినా ప్లాన్ చేసుకొని తొలగించుకోకపోతే, ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రజలకి చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి అక్కడ. సో అక్కడైతే తాడిపత్రులు అయితే 2 వర్గాలు అంతే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం తక్కువ వేయలేం మనం. అతను మామూలుగానే అతను ఏది దాచుకొని కూడా దాచుకోడు, నడివీధిలో అన్నీ మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్షనిజం అలవాటైపోయింది అక్కడ. సో దీని నుంచి బయటపడాలని ఇరువైపుల నుంచి ట్రై చేస్తే కానీ అది మారదు. సో చింతమనేని పరిస్థితి కూడా అదే ఇప్పుడు. సో ఇది చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడు, మరి చింతమనేనికి చంద్రబాబు ఎలా గైడెన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఎన్నికల వైలెన్స్ ఏ స్థాయిలో జరిగిందో చూసాం మనం. ఆ రోజు అంత పెద్ద వైలెన్స్ జరగలేదు, కానీ ఎన్నికల తర్వాత అది ఎరప్ట్ అయింది. అప్పటికి స్టార్ట్ అయింది ఎన్నికల రోజు, తర్వాత అయింది. తర్వాత ఏమో ఇరు వర్గాలు కూడా ఒకరినొకరు నిందించుకుంటున్నారు తప్ప ఎవరు కూడా తమ వర్గాల్ని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. చివరికి సెంట్రల్ స్థాయిలో ఈసీ రంగంలో దిగి దాని మీద సిట్ వేసింది. ఇప్పుడు ఆ సిట్ మీద కూడా తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సిట్లో ఉండేదంతా కూడా రాజేందర్ రెడ్డి మనుషులే. 13 మంది, మొత్తం 16 మంది సిట్ ఉంటే అందులో 13 మంది రాజేందర్ రెడ్డి మనుషులని ఈరోజు జ్యోతిలో అనుకుంటా ఒక పెద్ద కథనం వచ్చింది ఎవరెవరని. ఎందుకంటే ఆయన డీజీపీగా ఉండి ఆయన వైసీపీ తరఫున పనిచేస్తున్నాడని ఆయన మారిస్తే ఇప్పుడు ఆయన మనుషులే సిట్లో ఉన్నారు. ఇంకా వీళ్ళేం న్యాయం చేస్తారని వీళ్ళు రాస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరున్నా ఇటు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. ఇంకా అధికారులు అంటే అందరినీ కలిపి ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఈసీది. కాబట్టి ఈసీ సీరియస్గా ఉన్నప్పుడు ఈ కమిటీలో ఎవరున్నా, ఎందుకంటే దాని పర్యవేక్షణ అంతా కూడా ఈసీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మా వాళ్ళు దాడి చేసినా కూడా మా వాళ్ళపైన చర్య తీసుకోవద్దు అని 2 పార్టీలు కూడా కోరుకుంటాయి. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. మా వాళ్ళు దాడులు చేసిన వీళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇన్స్టిగేట్ చేసుంటారు. దానికి ప్రతిగా వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. ఇప్పుడు తప్పు ఎవరిది ఫస్ట్లో? వీళ్ళు వెళ్ళి ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళది కదా. కానీ దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు రిటాలియేట్ చేసిన దాన్ని హైలైట్ చూపించడం అనేది మీడియా చేస్తున్న పనులు ఇప్పుడు. సో మా వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళే దుర్మార్గులు అన్న ఒక ప్రొజెక్షన్ 2 వైపుల నుంచి ఇదే జరుగుతుంది. సో దీంట్లో అందుకనే ఒక బ్యాలెన్స్డ్ ఎంక్వైరీ ఉండాలి. సో ఈ బ్యాలెన్స్డ్ ఎంక్వైరీ కోసం సిట్ వేశారు. బట్ సిట్తో ప్రాబ్లం ఏంటంటే 2 రోజుల్లో నివేదిక ఇవ్వమన్నారు. 2 రోజుల్లో నివేదిక ఎలా సాధ్యమవుతుంది? సిట్ ఫామ్ అవ్వాలి, వాళ్ళు వెళ్ళాలి, అక్కడ పరిశీలించాలి. అందుకని వాళ్ళు ఎక్కువ టైం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది 60 days వరకు పెట్టారు ఈ ఎంక్వైరీ. అంటే ఎన్నికల తర్వాత కూడా వైలెన్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా గెలవని వాళ్ళందరికీ కోపం వచ్చే అవకాశం ఉంది. మన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఎక్కువ డబ్బులు పెట్టేశారు ఈసారి ఎన్నికల్లో. పెట్టిన వాళ్ళు ఏదో ఒకటి చేసి గెలవాలనుకుంటాడు. ఇప్పుడు 50 కోట్లు పెట్టినాడు ఇంకో ₹1 కోటి ఇచ్చి వైలెన్స్ చేయించలేడా? అతను పెద్ద విషయం కాదు కదా. ఇంకో ₹1 కోటి ఖర్చు పెడితే అనేక మంది రౌడీలు దొరుకుతారు, వైలెన్స్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. సో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు కూడా ఒక కారణం అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు పెట్టడం వల్ల గెలవకపోతే ఆ డబ్బులు ఎట్లా రికవర్ అవుతుంది? సో ఏదో ఒకటి చేసి గెలవాలి. సో దీనికి స్ట్రాటజీ ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి అర్లీ మార్నింగ్ తెలుగుదేశం వాళ్ళందరూ ఓట్లు వేయించుకోవడం, దాని తర్వాత వైసీపీ వాళ్ళ ఓట్లు వేయనీయకుండా చూసుకోవడం అన్న ఒక స్ట్రాటజీ వెళ్ళారు. ఈ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడు. అల్లర్లకు అంత కారణం ప్రశాంత్ కిషోర్ అని జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చెబుతున్నారు. అంటే వైలెన్స్ కూడా ఒక ప్లాన్డ్గా చేయడం. ఈ వైలెన్స్ వల్ల మన ఓట్లు ఇబ్బంది కాకూడదు, మనం ముందేసేయాలి. తర్వాత మహిళలు ముసలోళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళని భయభ్రాంతం చేయాలి. ఇది నిజానికి ఎలక్షన్ కమిషన్ దీన్ని ముందుగా పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకోలేదు. చాలా చోట్ల 2 గంటలు, అర్ధరాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారంటే మనం ఊహించుకోవచ్చు. 6 గంటల నుంచి 2 గంటల వరకు క్యూలో నిల్చుకున్నారు కదా వాళ్ళందరూ. నిజానికి ఆ రకంగా చెప్పాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే దేశంలోనే హైయెస్ట్ ఓటింగ్ ఇవ్వగలిగారు వాళ్ళు. ఇంత కష్టాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ అనేక చోట్ల చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళని చెప్తున్నారు.
సో ఈ యాంగిల్లో వైలెన్స్ని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారనేది పెద్ద విషయం ఆంధ్రప్రదేశ్లో. అది ఏం జరుగుతుందో చూడాలి.